పెళ్లి పుస్తకం నీలాంటి దాన్ని మమ్మ అని పిలిచినందుకు నా మీద నాకే కోపంగా ఉంది. ఒక్క పర్సన్ నువ్వు నీ కొడుకు గురించి ఆలోచించుంటే నీ బ్రతికిలా ఉండేది కాదేమో. ఏ రోజైతే నా ఇంట్లో నుండి పారిపోయావో అప్పుడే నిన్ను నా జీవితంలో నుండి జ్ఞాపకాల్లో నుండి దూరం చేసుకున్నాను. ఆ దేవుడు ఎంతకాలం బ్రతికిస్తాడో కానీ ఉన్నంతకాలం ఎవరినో ఒకరిని ఏడిపిస్తూనే బతుకుతున్నావు. సిద్ధు, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నీకు చెప్పకుండా వెళ్ళినందుకు సారీ టెడ్డీ. సారీ ఎందుకు సిద్ధు, నువ్వు అనుకున్నది సాధించావు కదా. అంకుల్, సాక్షి మ్యామ్. యా టెడ్డీ, మా పప్ప అమ్మ పెళ్లి చేసుకున్నారు. సో మా అమ్మ ఎప్పుడు నాతోనే ఉంటుంది. కంగ్రాట్స్ అంకుల్. కంగ్రాట్స్ మ్యామ్. ఇంకా మ్యామ్ ఏంటి టెడ్డీ, ఆంటీ అని పిలు. హా, అవును కదా. కంగ్రాట్స్ ఆంటీ. పదండి లోపలికి వెళ్దాం. అప్పుడే కాదు మావయ్య, అందరూ ఇక్కడే ఆగండి. అమ్మా, పప్ప ఇద్దరు దగ్గరికి నిలబడండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, వెళ్ళిపోయిన మమ్మ దిష్టి, మన ఎనిమి కళ్యాణ్ దిష్టి, మిమ్మల్ని చూసిన వాళ్ళ దిష్టి, చూడని వాళ్ళ దిష్టి, మనకి తెలిసిన వాళ్ళ దిష్టి, మనకి తెలియని వాళ్ళ దిష్టి, అంతా ఉష్కాకి అని ఎగిరిపోవాలి. ఇప్పుడైనా వెళ్ళొచ్చా? ఆ, అప్పుడే కాదు, ఆగండి ఆగండి. మళ్ళీ ఏంటి? ఒకరి పేర్లు ఒకరు చెప్పి లోపలికి రండి. అదంతా బాగొట్టేటి, లోపలికి వెళ్దాం. అంతా బాగానే ఉంటుంది పప్ప. మీ పెళ్లి చేసింది నేను కాబట్టి ఇక నుండి మీరు నా మాటే వినాలి. పేరు చెప్తారా చెప్పరా? వాడికెందుకు కోపం తెప్పిస్తారు? మా అందరికీ తెలిసిన పేర్లే కదా, చెప్పండి. తెలిసిన తర్వాత కూడా చెప్పడం ఎందుకమ్మా? మీరు చెప్పేంత వరకు సిద్ధు మిమ్మల్ని లోపలికి రానిచ్చేలా లేడు కదమ్మా. ఎస్, రానివ్వను. పప్ప, ఫస్ట్ నువ్వు చెప్పు. నా పేరు నందగోపాల్. నేను నా భార్య సాక్షితో ఇంట్లోకి వస్తున్నాను. ఆంటీ, ఇప్పుడు మీరే. నా పేరు సాక్షి. నేను నా భర్త నందగోపాల్ గారితో వచ్చాను. మొదటి అడుగుతో ఈ బియ్యం చెంబుతాన్ని లోపలికి రండి ఆంటీ. రండి.
అమ్మాయికి పెళ్ళైన విషయం తాతయ్యకి తెలిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెళ్లి చేసుకున్న మేమిద్దరం తప్ప మీరంతా హ్యాపీగానే ఉంటారు. ఎన్ని రోజులు మీ ఇంటికొచ్చిన ప్రతిసారి అభిలాష చేసిన తప్పు, మీరు పడుతున్న బాధ మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు మీ కుటుంబం నిండుగా ఆనందంగా కనిపిస్తుంది. అయినా మనసులో ఉన్న పశ్చాత్తాపం మొత్తం కొత్త కోడలిగా సాక్షి అడుగు పెట్టగానే సంతోషంగా మారిపోయింది. అభిలాష్కి సపోర్ట్ చేసినన్ని రోజులు అది చేసిందే కరెక్ట్ అనిపించేది. ఎప్పుడైతే నన్ను తన అవసరానికి వాడుకుంటున్నాడని తెలిసిందో అప్పుడే కళ్యాణ్ నిజస్వరూపం అర్థమైంది. అభిలాష కూడా అలాంటి రోజు వచ్చే వరకు దానిలో మార్పు రాదు. చాలా ఆపండి. మీ అందరికీ ఇదే లాస్ట్ టైం చెప్తున్నాను. మంచికైనా చెడుకైనా ఇంకెప్పుడు ఎవ్వరూ మా అమ్మ గురించి ఇంట్లో మాట్లాడకండి. మా అమ్మ ప్లేస్లో మా అమ్మ వచ్చింది. ఇక మన లైఫ్లో హ్యాపీనెస్ తప్ప వేరే ఏ ప్రాబ్లం గురించి మాట్లాడుకోవద్దు, సరేనా? సరే సరే, మీరు ఎలా చెప్తే అలా. పదండి పదండి, లోపలికి వెళ్దాం. పదండి పదండి. బాసు, మీ ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ రింగ్ అవుతుంది. హాయ్ హారిక, హౌ యూ? ఏంటి సార్, ఏదో హ్యాపీ మూడ్లో ఉన్నట్టున్నారు? రెంకలి వేసే ఎద్దుకి ముందర కాళ్ల బంధం తెగిపోతే ఎలా రెంకలు వేస్తుందో, ఎంత రౌద్రంగా డాన్స్ చేస్తుందో అంత ఎగ్జైట్మెంట్లో ఉన్నాను. ఇంతకీ తెగిన ఆ బంధం ఏంటి? నీ ఆనందానికి కారణం ఎవరు? తెగిన బంధం పేరు అభిలాష. నా ఆనందానికి కారణం హారిక. మా ఇద్దరి పేర్లు ఎందుకు చెప్పావో అర్థం కావడం లేదు, కానీ నువ్వు అర్జెంటుగా మా ఇంటికి వస్తావా? నీకొక సర్ప్రైజ్ ఇవ్వాలి. దాసు, హారిక నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. అర్జెంటుగా రమ్మంటుంది. అంటే పెళ్లి గురించి మాట్లాడుతుందా బాసు? నేను కూడా అదే అనుకుంటున్నాను దాసు. వెంటనే రెడీ అయి వెళ్ళాలి.